అయితే మొన్నటి క్లాస్లో మనం ఏం నేర్చుకున్నామంటే ప్రభువు ఆరోహణమై ఎందుకని వెళ్ళిపోయాడు, ఏమి చేయటానికి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. 40 రోజులు ఆయన భూమి మీద పునరుద్ధానుడిగా కనిపించాడు. కానీ 40 రోజులు ముగించిన తర్వాత ఆయన మహిమాస్వరూపుడుగా ఆయన ఎముకలు సమాధిలో విడువబడలేదు కదండి. అనేక మంది పరిశుద్ధుల యొక్క లేకపోతే మనుషుల యొక్క ఎముకలు సమాధిలోనే మిగిలిపోయాయి, ఉండిపోతాయి. ఈ రోజుకి మన ప్రియులు చనిపోయిన వారిని ఎవరినైనా మనం వెళ్ళి చూస్తే, వాళ్ళ సమాధులు కానీ మనం తెరిచి చూస్తే మనకేం కనిపిస్తాయి? వాళ్ళ పుర్రె, వాళ్ళ ఎముకలు ఎండిపోయిన స్థితిలో కనిపిస్తాయి. కానీ ప్రభు యొక్క ఆశ్చర్యమైన పునరుద్ధానంలో ఉన్న బలం ఏమిటంటే ఆయన ఎముకలు సమాధిలో లేవు. కాబట్టి ప్రభు యొక్క ఆరోహణంతో, ఆయన పునరుద్ధానపు బలంతో భూప్రపంచం మీద అనేకమైన విషయాలు ముగించబడ్డాయి, అనేకమైన విషయాలు తెరవబడ్డాయి. వాటిలో మరణం యొక్క బలం ఆయన మూసివేశాడు. నో మోర్ పవర్ టు ద డెత్, నో మోర్ స్టింగ్ ఆఫ్ డెత్ ఎగ్జిస్టింగ్. మరణం యొక్క ముళ్ళు విరిచివేయబడింది. మహిమా దేహం అంటే ఎలా ఉంటుందో, మహిమతో నింపబడినటువంటి శరీరం అంటే ఎలా ఉంటుందో, ప్రభు యొక్క పునరుద్ధానంతో ఆయన ఆరోహణం అయిన విధానంలో మనం చూడగలం. ఆయన మృతులలో నుండి పునరుద్ధానుడిగా లేచిన వారిలో ప్రథమ ఫలంగా ఆయన ఉన్న కారణంగా ప్రభుని నమ్ముకున్న విశ్వాసులమైన మనం కూడా ఆ నిరీక్షణతో మనం కూడా ఒకరోజు అలా లేపబడతాం. మనం కూడా అలా ఒకరోజు నిత్యత్వంలో ఆ మహిమా దేహంతో మరణము లేని మహిమలో ఆయనతో ఉంటాం అనే ఆశతోనే ప్రభుని వెంబడిస్తున్నాం. ఒకవేళ ఆ దృష్టి, ఆ ఉద్దేశం, ఆ ఆలోచన కాకుండా భూమి మీద ఇంకేమైనా దేవుని నమ్ముకుంటే దొరుకుతుంది అని ఆయన్ని వెంబడించే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు పెద్ద మోసంలో ఉన్నారు అనేది బైబిల్ చెప్పే సత్యం కదండి. మనం చనిపోతే ప్రభుతో ఉంటాం, పాపములోనే చనిపోతే నిత్యమైన నాశనం, నరకంలో ఉంటాం. ఒకవేళ ప్రభునందు విశ్వాసముంచి పాపాలు ఒప్పుకొని ఆయన తిరిగి లేచాడని విశ్వసించి ఆయన మృతులలో నుంచి వెళ్ళాడు కాబట్టి పరలోకమునకు ఆయన నన్ను చేరుస్తాడు అనే నమ్మికతో ప్రభుని వెంబడించే బిడ్డలమైతే అది నిజమైన క్రైస్తవత్వం, అది నిజమైన విశ్వాసం అని బైబిల్ ప్రబోధిస్తుంది. మిగిలిన ఉద్దేశాలతో ఎవరు ప్రభుని వెంబడించినా అది నిజమైన భక్తి, విశ్వాసం కాదు అనే సత్యాన్ని మన మనసులో పెట్టుకోవాలి. అయితే ప్రభు ఆరోహణమై ఎందుకు వెళ్ళాడు అనే విషయాలను అర్థం చేసుకోవడానికి కొన్ని తలంపులు మనం చెప్పుకున్నాం. నంబర్ 1, ఆయన మన కొరకు స్థలము సిద్ధపరచడానికి వెళ్ళాడు అనే సత్యాన్ని గుర్తుపెట్టుకున్నాం. నంబర్ 2, ఆయన ప్రధాన యాజకుడు బలి అర్పణ చేసి రక్తాన్ని తీసుకొని మందిరములోకి ఎలాగా ప్రవేశిస్తాడో అలాంటి విధానంలో అసలైన పరలోకములో ఉన్న పవిత్ర మందిరంలోనికి తన సొంత రక్తాన్ని తీసుకొని హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం ఆధారంగా ఆయన పరలోకములోనికి ప్రవేశించాడు. ప్రధాన యాజకుడిలాగా వెళ్ళాడు. 1, మన కొరకు స్థలం సిద్ధపరచడానికి వెళ్ళాడు. 2, ప్రధాన యాజకుని బాధ్యత నిర్వహించినట్టుగా మన పాపాల ప్రాయశ్చిత్తాన్ని ఒకటేసారి ముగించటానికి దేవుని సన్నిధికి వెళ్ళాడు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 3వదిగా మన కొరకు ఆయన విజ్ఞాపన చేయటానికి వెళ్ళాడు. మన నిమిత్తమై ఆయన ప్రార్థన చేస్తున్నాడు. 4వదిగా సంఘానికి, సర్వలోకానికి శిరస్సుగా కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్స్, సంఘానికి ఆయన అధినేతగా భూప్రపంచాన్నంతటినీ లోపరుచుకొని ఒక దినాన్న ఏలబోతున్నటువంటి రాజులకు రాజుగా ఆయన నియంత్రణ చేసే స్థానంలో కూర్చున్నాడు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 5వదిగా ఆయన మన కొరకు, నమ్మిన విశ్వాసుల కొరకు ఉత్తరవాదిగా, ఉత్తరవాది అంటే ఇంగ్లీష్లో ఏమని చెప్పొచ్చు? లాయర్, వెరీ గుడ్. అడ్వకేట్, అడ్వకసీ, మన కొరకు ఒక ఎక్యూజర్ ఉన్నాడు. ఎక్యూజర్ అంటే మన మీద నిందలు వేసాడు. ఇదిగో పలానా వ్యక్తి సరిగా లేడు,
పలానా వ్యక్తి భక్తి లేదు, పలానా వ్యక్తిని నమ్ముకున్నాడు కానీ సరిగా లేడు, బలహీనుడిగా ఉన్నాడు, పాపం చేస్తున్నాడు, తప్పులు చేస్తున్నాడు అని మన మీద నెపములు, మన మీద ఎక్విజేషన్స్ చేసే ఎక్యూజర్ ఉన్నాడు, అపవాది ఉన్నాడు. కానీ ఆ పరలోకపు కోర్టులో మన మీద చెప్పే నెపాలకి, నిందలని అడ్డుకొని మనకు న్యాయం చేయటానికి, కాపాడటానికి ఆయన ఉత్తరవాదిగా ఉన్నాడు అనే సత్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. ఆరవదిగా ఆయన మన కొరకు ఫోర్ రన్నర్ అంటే మనకంటే ముందుగా వెళ్ళి రిసీవ్ చేసుకోవటానికి కదా, పయనీర్ లాగా మనకంటే ముందుగా వెళ్ళినట్టుగా. ఈరోజు ఆశ్చర్యంగా స్పేస్ క్రాఫ్ట్లో ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరిని కిందకు తీసుకొని వచ్చారు కదా. ఒకవేళ మనం ఇప్పుడు చంద్రమండలం మీదకి వెళ్ళామనుకోండి, ఎవరు రిసీవ్ చేసుకుంటారు మనల్ని? ఎవరైనా అక్కడ ఉండి చాలా సందర్భాల్లో ఎయిర్ ఫోర్స్లో చాలా హ్యూమరస్గా జోక్స్ చెప్పేవాళ్ళు. మలయాళీసు, సర్దార్లు ఎక్కువ శాతం మంది మైగ్రెంట్స్ ఉంటారు. అంటే అనేక స్థలాల్లో ప్రపంచంలో ఏ మూలకెళ్ళినా కానీ మీరు ఈవెన్ కాశ్మీర్లో సియాచిన్ గ్లేషియర్స్ లేదంటే శ్రీనగర్ పోస్టింగ్స్లో కూడా మలయాళీ డాబా ఒకటి ఉంటుంది. మలయాళీ డాబా అంటే మలయాళీస్ రన్ చేసే టీ స్టాల్ లాంటిది ఒక కొట్టు ఉంటుంది అనమాట. అందుకని సాధారణంగా ఈ డిఫెన్స్ ఫోర్సెస్లో ఈ మలయాళీస్ గురించి లేకపోతే సర్దార్ల గురించి ఏం చెప్తారంటే, అరే వీళ్ళు చంద్రమండలంలోకి వెళ్ళినా కానీ మనం అక్కడ మనమే ఫస్ట్ వచ్చామని బాగా ఘనంగా అక్కడ ల్యాండ్ అయితే వెనక నుంచి వచ్చి ఒకడు తడతాడట, తట్టి టీ కావాలా కాఫీ కావాలా అని అడుగుతాడంట. ఎవరు? మలయాళీ. అంటే ఆల్రెడీ వాడు ఎప్పుడో వెళ్ళి అక్కడ ఉన్నాడు, టీ కొట్టు పెట్టాడు, 2 చాయిస్లు టీ కాఫీలు పెట్టడానికి అంత ప్రిపరేషన్లో ఉన్నాడు అనమాట. కానీ అదిగో స్టెఫెను రాళ్ల దెబ్బల చేత కొట్టబడి పరలోకానికి వెళ్తూ ఉన్నప్పుడు స్టెఫెన్ అంటున్నాడు, మహిమాస్వరూపుడైన ప్రభు సింహాసనం మీద లేచి నిలబడ్డాడు, నేను ఆయన్ని చూస్తున్నాను అనగానే కదా స్టెఫెను మోకరించి రాళ్ల దెబ్బలతో చనిపోయిన దృశ్యాన్ని మనం చూస్తున్నాం. అట్లాగైతే ఒక విశ్వాసి పరలోకానికి వెళ్తే ఎవరో తెలియని ప్రపంచంలోకి వెళ్ళట్లేదు, ఎవరు పరిచయం లేని లోకంలోకి వెళ్ళట్లేదు. జీవితం అంతా భూమి మీద సేవించినటువంటి ఆ వారి ప్రియమైన రక్షకుడు ఉదయం నుంచి సాయంత్రం దాకా ఆయన పేరట చేసే ప్రార్థనలు, ఆయనతో సహవాసం చేసినటువంటి అనుభవాలతో కూడిన రక్షకుడైన యేసు ప్రభు వారు పెద్దన్నలాగా, ప్రియమైన తండ్రిలాగా, ఒక మంచి ఫ్రెండ్ లాగా మనల్ని రిసీవ్ చేసుకోవటానికి ఆయన ముందుగానే పరలోకానికి ఎక్కిపోయాడు, ఆరోహణమై వెళ్ళి ఉన్నాడు అనే సత్యాన్ని 6 తలంపులని మనం జ్ఞాపకం చేసుకున్నాం. అయితే 7వ సంగతిని మనం పెండింగ్ పెట్టాం ఆఖరి క్లాస్లో. ఆ తలంపు ఏమిటంటే ఆయన యుద్ధం చేసి యుద్ధాన్ని ముగించి జయవీరుడుగా పరలోకానికి వెళ్ళాడు. అంటే ఇప్పుడు మనం పాతకాలపు కల్చర్లోకి వెళ్ళాలి. ఈ రోజుల్లో యుద్ధం, ఈ రోజుల్లో పోరాటాలు చాలా భిన్నంగా ఉన్నాయి పాత రోజులతో పోల్చుకుంటే. ఈ రోజుల్లో అంతా డిజిటల్ ఫైట్, డిజిటల్ వార్ఫేర్, లేకపోతే ఎకనామికల్ వార్ఫేర్, డబ్బులతో నాశనం చేయటం, లేకపోతే రోగాలు పంపించి వాళ్ళని నాశనం చేయటం, ఇండైరెక్ట్ మెథడ్స్లో వార్ఫేర్ ఎక్కువగా ఉంది. పాత రోజుల్లో అట్లా లేదు. నీ బలం ఎంత, నా బలం ఎంత, నీ శక్తి ఎంత, నా శక్తి ఎంత. పాత నిబంధనలో పోరాటాలలో మనం ఓడిపోయామనుకోండి, నా దేవుడు ఓడిపోయినట్టు. పలానా వ్యక్తి పక్కన ఆయన గెలిచాడు అనుకోండి, అతను గెలిచినట్టు కాదు, అతని దేవుడు గెలిచినట్టు. అందుకనే పాత నిబంధనలో దేవుడైన యెహోవా పేరట యుద్ధాలు చేసేటప్పుడు దేవుని పిల్లలు ప్రార్థనా శక్తితో ప్రభువా నువ్వు మాతో రా అని తీసుకొని వెళ్ళేవాళ్ళు. కాబట్టి ఆ దినాల్లో 2 గుంపులు పోరాడుకుంటున్నారు, 2 గుంపులు యుద్ధం చేసుకుంటున్నారంటే వాళ్ళ భుజబలం, వాళ్ళ దేవుడి బలాన్ని ప్రదర్శన చేసే యుద్ధాలవి. అలాగైతే శిలువ మీద ప్రభు చనిపోవటం, శిలువ మీద ప్రభు మరణం పొందటం, ఆయన శిలువ మ్రాను మీద ఆయన చేసిన ప్రక్రియ ఒక మంచి యాజకుడిలాగా, బలి అర్పణలో యాజకుడు చేసే యజ్ఞంలాగా ఆయన చనిపోయాడు, ఒక పోలిక. రెండవది పాపికి బదులుగా చనిపోయాడు కదండి. సబ్స్టిట్యూట్ అంటారు కదా, ఇన్స్టెడ్ ఆఫ్. సబ్స్టిట్యూట్ అంటే
నాకు బదులుగా ఆయన చనిపోయాడు. మా చిన్నప్పుడు సండే స్కూల్ చెప్పేటప్పుడు మా ఆంటీ వాళ్ళు ఇలా చెప్పేవాళ్ళు. ట్విన్ బ్రదర్స్ ఉండేవాళ్ళు. స్టోరీ చిన్నపిల్లలకు అర్థం అవటం కోసం ప్రభువు ఎలాగా మన కొరకు సబ్స్టిట్యూట్గా మనకి బదులుగా నిలబడ్డాడు అనే సత్యాన్ని చెప్పడానికి ఆ చిన్న కథ ఉదాహరణ వాళ్ళు చెప్పేవాళ్ళు అనమాట. మా సండే స్కూల్ టీచర్స్ ట్విన్ బ్రదర్స్ ఉండేవాళ్ళు, కవల పిల్లలు. అన్నయ్య ఏమో చాలా మంచోడు. కవల పిల్లలు అంటే ఇద్దరు ఒకటేలాగా ఉంటారు, ఐడెంటికల్గా ఉంటారు కదా, చూపులు అంతా వాళ్ళంతా ఒకేలా ఉంటారు. అన్నయ్య ఏమో చాలా మంచోడు, భక్తిపరుడు, అసలు ఏమీ చెడ్డ అలవాట్లు లేనోడు. తమ్ముడేమో భయంకరుడు, చాలా బ్యాడ్ క్యారెక్టర్ అనమాట. చాలా చెడ్డ పనులు చేస్తాడు, దొంగతనాలు చేస్తాడు, ఇలా ఉంటాడు. అయితే ఒకరోజు చిన్న తమ్ముణ్ణి తప్పు చేస్తూ ఉండగా, దొంగతనం చేస్తూ ఉండగా పట్టుకున్నారు. దోషిగా ఉండగా పట్టుకున్నారు. ఈ తమ్ముడు పారిపోయి ఈ ఇంట్లోకి వచ్చేటప్పటికే వాళ్ళ అన్నయ్య వాడిని చూసి అడిగాడు, ఏమైందిరా తమ్ముడు అంటే వాడు చెప్పాడు, అన్నయ్య నా పక్కన ఇలాగా పలానా స్థలంలో ఇలా నేను తప్పు చేస్తుండగా నన్ను పట్టుకున్నారు, నా వెంట పట్టుకోవటానికి పోలీసు వాళ్ళు వస్తున్నారు, మరి ఇప్పుడు నేను చచ్చిపోతానురా అని తమ్ముడు బాధగా ఏడుస్తూ ఉంటే అన్నయ్య ఏం చేశాడంటే, అవునా నిన్ను పట్టుకుంటారని ఇప్పుడు అన్నయ్య ఆ తమ్ముడు షర్ట్ తీసుకొని అన్నయ్య వేసుకున్నాడట, తమ్ముడు ప్యాంటు తీసుకొని అన్నయ్య వేసుకున్నాడట. ఈలోపు పోలీసు వాళ్ళు రానే వచ్చారు. లోపల చూసేటప్పటికే ఎవరిని పట్టుకున్నారు? అన్నయ్యను పట్టుకున్నారు. పట్టుకొని అన్నయ్యని తీసుకుపోతున్నారు. తమ్ముడేమయ్యాడు? సేవ్ అయ్యాడు, రక్షించబడ్డాడు. వాడిని తీసుకున్నారు, దెబ్బలేస్తున్నారు, గాయం చేస్తున్నారు, కొడుతున్నారు, శిక్షిస్తున్నారు. ఇవన్నీ తమ్ముడి హృదయానికి ఎలా ఉన్నాయి? అయ్యో మా అన్నయ్య నా కోసం చాలా దెబ్బలు తిన్నాడు, వీడిలో పశ్చాత్తాపాన్ని పుట్టిస్తున్నాయి. ప్రియమైన దేవుని పిల్లరా, మన రక్షకుడైన యేసు ప్రభువారు శిలువ మీద చనిపోవటం, శిలువ మీద గాయాలు పొందటం, వేదన అనుభవించటం, ఇవన్నీ మనకి బదులుగా మన స్థానంలో, మన డ్రెస్ వేసుకొని, మన శరీర ఆకారంలో, మన స్వభావంలో, మన బలహీనతలలో ఆయన నిలువబడి దోషము లేని, పాపము లేని పావనమూర్తి అయిన యేసు ప్రభువారు ఆయన దెబ్బలు తిన్నాడు, ఆయన ముళ్ళ కిరీటం భరించారు, ఆయన చేతులు గాయాలైపోయినాయి, ఆయన రక్తమంతా కార్చాడు. నిజానికి ఆ స్థానం ఎవరిదంటే మీది, నాది కదా. దాహం పొందాడు, నరకములో మనం దాహం పొందుతామని ఆయన దాహం పొందాడు. అయితే ఈ అన్నయ్య విడిపించబడలేదు, కానీ మన ప్రభు మనల్ని విడిపించ సమర్థుడుగా ఉన్నాడని మరణాన్ని జయించి పునరుద్ధానుడిగా తిరిగి లేచాడు. కాబట్టి శిలువ మీద ఆయన చనిపోయిన రీతి, పద్ధతి, విధానం ఎట్లా ఉంది? ఒకటి యాజకునిలాగా, యజ్ఞ పశువులాగా. రెండు, మనకి బదులుగా చనిపోయినట్టుగా ఉన్నాడు. మూడవ తలంపు ఏమిటంటే ఆయన యుద్ధ వీరుడుగా చనిపోయాడు. చాలామంది ఏమనుకుంటామంటే ఆయన సాధారణమైన బలహీనుడిగా వేలాడతీయబడి చనిపోయాడు కదా, శిక్ష అనుభవిస్తూ చనిపోయాడు కదా, వీక్ పర్సన్ లాగా చనిపోయాడు కదా. నో, దైవ గ్రంథమైన బైబిల్ ఏం చెప్తుందంటే ఆయన యుద్ధం చేస్తా పోరాడి గెలిచిన రీతి, శిలువ మీద ఆయన మరణం పొందటం, ఆ పద్ధతిని, ఆ రీతిని, ఆ విధానాన్ని అర్థం చేసుకోవటానికి దేవుని వాక్య లేఖన భాగాల్లో 4 భాగాల్లో ఉన్నటువంటి ఆ పద్ధతిని మనం అధ్యయనం చేశాం. సులువుగా క్రొత్త నిబంధనలో అర్థం చేసుకోవటానికి మనం ఎఫెసీ పత్రికలో ఆ మాటలను ఒకసారి చూద్దాం. చూడండి, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8, 9 వచనాల్ని మనం చదువుకుందాం. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయం 8, 9 వచనాల్ని మనం చదువుకుందాం. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుష్యులకు ఈవులను అనుగ్రహించనని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింది భాగములకు దిగిననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగినవాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశ మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. ఈ సత్యం ఇక్కడ ఇలాగా చెప్పబడింది. దీని గురించి మనం కొంత అర్థం చేసుకోవాలి. ఈ మాటలు మనం అర్థం చేసుకోవటానికి
సులువుగా మన హృదయాల్లో తేలిగ్గా అర్థమయ్యేలా చెప్పుకోవటానికి నేను ఈ బోర్డు మీద మన ప్రభు ఎలాగా ఆరోహణమై వెళ్తున్నప్పుడు ఆయన జయవీరుడుగా చెరను విడిపించి యుద్ధాన్ని జయించి విజయంతో వెళ్తున్న పద్ధతి ఎలాగా అనిపిస్తుందో అలాంటి పద్ధతిలో ఆయన ఆరోహణమై వెళ్ళిపోయాడు అనే సత్యాన్ని మనం అర్థం చేసుకోవాలి. అది మనం ఎఫ్ఎస్సి పత్రికలో చూసాం. దీన్ని అర్థం చేసుకోవటానికి దైవ గ్రంథమైన బైబిల్లో ఎఫ్ఎస్సి పత్రికలో చెప్పబడిన ఈ భాగం కదా, ఏ భాగం? చెరను చెరగా పట్టుకొని పోయాడు అనే సత్యాన్ని ఎఫ్ఎస్సి పత్రికలో భక్తుడైన పౌలు చెప్పిన మాటలో ఉన్న భాగం ఎక్కడి నుంచి ప్రస్తావించబడింది, ఎక్కడి నుంచి అది కోట్ చేయబడింది, ఎక్కడి నుంచి రిఫర్ చేయబడింది అని చూస్తే అది ఎక్కడి నుంచి రిఫర్ చేయబడింది అంటే 68వ కీర్తన 18వ వచనంలో నుండి కోట్ చేయబడింది. 68వ కీర్తన 18వ వచనంలో నుండి కోట్ చేయబడింది. ఎవరైనా చదవండి అన్న ప్లీజ్. నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, మనుషుల చేత నీవు ఈవులను లేకపోతే కానుకలను తీసుకొని ఉన్నావు. విశ్వాసఘాతకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. థ్యాంక్ యూ అన్న. సో ఎఫ్ఎస్సి పత్రికలో పౌలు చెప్పిన ఈ మాట ఏ భాగంలో నుంచి, పాత నిబంధనలో నుంచి తీసుకోబడింది? కీర్తన. ఏ కీర్తన? 68వ కీర్తన. 68వ కీర్తన 18వ వచనం నుంచి తీసుకోబడింది. మంచిది. అక్కడ చెప్పబడిన మాట ఏంటంటే చెరపట్టబడిన వారిని చెరపట్టుకొని తీసుకొని పోతివి అని కీర్తనలో అన్నాడు. ఎఫ్ఎస్సి పత్రికలో ఏమన్నాడు? చెరను చెరగా పట్టుకొని పోతివి అన్నాడు. 68వ కీర్తనలో చెప్పబడిన ఆ మాట, ఆ పిక్చరైజేషన్, ఆ పద్ధతి అదెక్కడి నుంచి తీసుకోబడింది? న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనంలో నుంచి తీసుకోబడింది. న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 12వ వచనం. ఫాస్ట్గా చూడండి, సమయం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. న్యాయాధిపతుల గ్రంథం, దెబోరా అండ్ బారాకులు జయం పొందినప్పుడు వాళ్ళు ప్రభువుని స్తుతిస్తూ కీర్తించి పాడినటువంటి కీర్తనలో నుంచి న్యాయాధిపతుల గ్రంథం 5:12. న్యాయాధిపతుల గ్రంథం 5:12 చదవండి అన్న సహోదరులు ప్లీజ్. దెబోరా మేల్కొనుము, కీర్తన పాడుము, చెరపట్టిన వారిని చెరపట్టుము. ఓకే, చాలనా? న్యాయాధిపతుల గ్రంథంలో దెబోరా కీర్తిస్తూ ఇలా చెప్తున్నది, చెరపట్టిన వారిని చెరపట్టుము అని చెప్పిన మాటని కీర్తనల గ్రంథంలో పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి అని అదే ఫీలింగ్, అదే మాట, అదే విధానాన్ని కీర్తనల గ్రంథంలో ప్రస్తావించారు. ఈ రెండు భాగాల్లో ప్రస్తావించిన విధానాన్ని, పద్ధతిని, అంశాన్ని పౌలు భక్తుడు ఎఫ్ఎస్సి పత్రికలో చెప్పాడు. ఇలాంటి విధానాన్నే భక్తుడైన పేతురు తన పత్రికలో, మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనంలో చెప్పాడు. పేతురు భక్తుడు మొదటి పత్రిక 3వ అధ్యాయం 22వ వచనం, చెరలో ఉన్న ఆత్మలకు యేసుప్రభు వారు ఆత్మస్వరూపిగానే వెళ్ళి సువార్త ప్రకటించాడు అనే సత్యాన్ని పేతురు చెప్పాడు. చదవండి అన్న అది కూడా ప్లీజ్. 3:22 పేతురు మొదటి పత్రిక 3:22. ఆయన పరలోకమునకు వెళ్ళి అధికారం పొందినవాడై, అవును పైన ఉంది కదన్నా 20. పూర్వము నోవహు దినములలో ఓడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించను. ప్రకటించిన తర్వాత
అదే పిక్చర్ని ప్రభు యొక్క ఆరోహణం 22వ వచనంలో మనం చదివినట్టుగా ఆయన లోపరుచుకున్నవాడుగా, జయం పొందినవాడుగా ఇప్పుడు ఉన్నాడు అనే సంగతిని పేతురు భక్తుడు ప్రస్తావించాడు. మంచిది. ఈ 4 భాగాల్ని, మనం చదివిన భాగాల్ని మీ మనసులో గుర్తుపెట్టుకోండి. వాటిని గురించిన వివరణ మనం ఇప్పుడు ధ్యానం చేద్దాం. న్యాయాధిపతుల్లో ఎవరు చెప్పారు? దెబోరా చెప్పింది కదా. కీర్తనల గ్రంథంలో ఎవరు చెప్పారు? భక్తుడైన దావీదు చెప్పాడు. ఎఫెసీ పత్రికలో ఎవరు చెప్పారు? పౌలు భక్తుడు చెప్పాడు. పేతురు పత్రికలో పేతురు భక్తుడే చెప్పాడు. నంబర్ 1 చాలా ప్రాముఖ్యమైన అంశం మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, కావ్య భాగాలలో ఉన్నటువంటి భాగాలు, అంటే పోయటిక్ భాషలో చెప్పబడిన మాటలు కొన్ని సందర్భాల్లో ఎగ్జాక్ట్గా వాటి భావాలను తీసుకుంటాం. పేకల్లోతు మునిగిపోయాను, దీని భావం ఏంటి? పేకల్లోతు మునిగిపోయాను, పేకల లోతు మునిగిపోయాను అంటే ఏంటి? నిజంగా నీళ్లలో మునిగిపోయానా? చాలా సమస్యల్లో ఉన్నాను. అదేవిధంగా పోయటిక్ లాంగ్వేజ్, కావ్య రూపంలో, పద్య రూపంలో, సామెతల రూపంలో, సొంత వాక్యాల రూపంలో చెప్పబడే మాటలు, వాటి భావాలు ప్రాముఖ్యం కానీ వాటి పదాలు ప్రాముఖ్యం కాదు. ఈ మాట మీ మనసులో గుర్తుపెట్టుకోవాలి. ఓకే, ద మీనింగ్ ఈజ్ ఇంపార్టెంట్, ద వర్డింగ్స్ వర్ నాట్ ఆల్వేస్ ఇంపార్టెంట్. కాబట్టి భక్తురాలైనటువంటి దెబోరా ఆమె పాడినటువంటి సందర్భం ఎప్పటిది, ఆమె పాడినటువంటి సంగతి, భావం ఎప్పటిది, అది అర్థం చేసుకోవాలి. అది అర్థం చేసుకున్నప్పుడు ఆమె చెప్పిందే, చెరపట్టిన వారిని నువ్వు చెరపట్టు అని చెప్పింది. ఆమె బారాకుకి చెప్పింది. ఏ సందర్భంలో చెప్పింది? న్యాయాధిపతుల గ్రంథం అంతా మనకు తెలుసు కదా. దేవుని పిల్లలు చాలా చక్కగా దీవించబడిన స్థితిలో ఉండటం, తర్వాత పాపం చేయటం. మీరు మర్చిపోతున్నారు, అన్న చెప్పారు ఇది. ఏంటిది? న్యాయాధిపతుల సైకిల్ ఉంటుంది అనమాట. సైకిల్ అంటే ఒక చక్రం లాగా. న్యాయాధిపతుల గ్రంథంలో దేవుని పిల్లలు ఎలా ఉంటారు? సేఫ్గా, హ్యాపీగా, పీస్ఫుల్గా ఆశీర్వదించబడిన స్థితిలో ఉంటారు. ఆశీర్వదించబడిన స్థితిలో నుంచి ఏమవుతారు? పాపం చేస్తారు. పాపం చేసినప్పుడు శిక్షించబడతారు. శిక్షించబడిన తర్వాత మొర పెడతారు. మొర పెట్టినప్పుడు దేవుడు ఒక రక్షకుడిని ఇస్తాడు, న్యాయాధిపతిని ఇస్తాడు. మళ్ళీ దేవుడు వాళ్ళని విడిపిస్తాడు. విడిపించిన తర్వాత ఆశీర్వదిస్తాడు. ఆశీర్వదించిన తర్వాత చెప్పరే, మళ్ళీ పాపం చేస్తారు. మళ్ళీ పాపం చేసిన తర్వాత మళ్ళీ శిక్షిస్తాడు. మళ్ళీ శిక్షిస్తే మళ్ళీ మొరపెడతారు. ఇంక ఇదే సైకిల్ అన్నమాట. ఏ గ్రంథం? మన సైకిల్ కూడా అంతే. అలాగా దేవుని పిల్లలు ఆశీర్వదించబడటం, పాపం చేయటం, పాపం చేస్తే శిక్షించబడటం, శిక్షించబడి మొరపెట్టడం, మొరపెట్టినప్పుడు దేవుడు న్యాయాధిపతిని, రక్షకుడిని పంపించడం, రక్షకుడు యుద్ధం చేయటం, విడిపించటం, దీవించబడటం, మళ్ళీ ఆశీర్వాదాల్లో నుంచి పడిపోవటం. ఈ చక్రంలాగా ఉన్న సందర్భంలో దేవుడు ఇశ్రాయేలీల్ని ఒక్కొక్క దేశానికి అప్పగించాడు. ఏ ఏ దేశాలకు అప్పగించాడంటే, మొదట పాపం చేసినప్పుడు ఇశ్రాయేలు దేశాన్ని కానీ మీరు ఊహించుకుంటే దగ్గర దేశాలతో దేవుడు ఫస్ట్ శిక్షించాడు. ఎవరితో అన్నమాట? దగ్గర దేశాలు. ఎవరు దగ్గర దేశాలు? అమాలేకీలు, ఫిలిష్తీలు, ఇంకా ఐగుప్తీలు, ఇంకా మోయాబీలు, ఆ పైన అమ్మోరీలు, ఆ పైన అమ్మోనీలు, మధ్యలో ఒకళ్ళు ఉంటారు. ఎవరు? ఎబూసీలు. కనాను దేశం. ఎవరి దేశం అది? దేశమే కనాను దేశం. ఆ కనాను దేశంలో ఉండేటటువంటి ఇన్హాబిటెంట్స్, అక్కడ వాళ్ళని మీరు తరిమి ఆ దేశాన్ని స్వతంత్రించుకోవాలన్నాడు కదా. కాబట్టి అందరూ పోలా, ఆ దేశంలో కొందరున్నారు. ఎవరు? కనానీలు, ఎబూసీలు, పెరిజ్జీలు, హివ్వీలు, హిత్తీలు, వీళ్ళున్నారు. కానీ అన్ని ట్రైబ్స్ వెళ్ళిపోయారు, కానీ కనానీలు మాత్రం కొందరు బలంగా నిలబడ్డారు.
ఈ ఈ విషయాలు మీరు బాగా గుర్తుపెట్టుకుంటే వాక్యం బాగా అర్థమైద్ది. ఇశ్రాయేలు దేశానికి దగ్గరగా ఉండే శత్రువులు ఫిలిస్తీన్లు, అమాలేకీలు, మోయాబీలు, పైన అమ్మోనీలు వీళ్ళందరూ చుట్టూ ఉంటారు. పైన సీదోనీలు ఉంటారు, ఆ పక్కన సిరియన్లు ఉంటారు, ఆ పక్కన అష్షూరీలు ఉంటారు. ఇలా అందరూ చుట్టూ ఉంటారు. ఈ చుట్టూ ఉన్న శత్రువుల మధ్యలో వీళ్ళు నివసించే దేశం మధ్యలోనే ఒక ట్రైబ్ ఉంది, ఒక తెగ ఉంది. ఆ తెగ పేరేమని చెప్పాను? కనానీయులు. కనానీయులకి ఒకసారి అప్పగించాడు, ఒకసారి మోయాబీలకు అప్పగించాడు, ఒకసారి మిథ్యానీయులకు అప్పగించాడు. గిద్యోను రక్షించాడని చెప్తామే, గిద్యోను పాడతాడు. గిద్యోను ఎవరి నుంచి రక్షించాడు? మిథ్యానీయుల నుంచి రక్షించాడు. మంచిది. కానీ ఇదిగో బారాకు, దెబోరా వీళ్ళు ఇశ్రాయేలీల్ని ఎవరి చేతిలో నుంచి రక్షించారంటే, ఎవరి చేతిలో నుంచి? కనానీయుల చేతిలో నుంచి రక్షించాడు. ఈ కనానీయుల చేతికి దేవుడు ఇశ్రాయేలుని అప్పగించాడు. అప్పగించినప్పుడు వీళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంటే, కనాను దేశానికి అధినేత అయినటువంటి రాజుగా ఉన్నటువంటి ఆయన పేరేంటి? యాబీను. చెప్పండి అందరూ, యాబీను. ఎందుకంటే అవి గుర్తుపెట్టుకుంటే మనకు బాగా అర్థమవుతాయి అనమాట. యాబీను అనేవాడు కనాను దేశానికి ఎవరు? రాజు. ఆ యాబీను యొక్క సైన్యాధిపతి ఉన్నాడే, వెరీ గుడ్, వాడి సైన్యాధిపతి యాబీనే కింగ్. ఆ కింగ్కి అసిస్టెంట్ ఉన్నాడు. ఆ అసిస్టెంట్ పేరేంటి? కమాండర్ పేరేంటి? సీసేరా. మనం చాలా సందర్భాల్లో చూస్తాం కదా సీసేరా. ఈ సీసేరా అనేవాడి యొక్క ప్రత్యేకత ఏమిటంటే, వాడి దగ్గర 900 ఇనప రథాలు ఉన్నాయట. ఎన్ని ఉన్నాయన్న? 900 ఐరన్ చారియట్స్. 900 ఇనప రథాలు. ఏంటన్నా అందులో గొప్పతనం? ఏమై ఉంటుంది? ఏంటి అందులో మనం గొప్పగా చెప్పుకోవాల్సింది ఏంటిది? దాన్ని ఈ రోజుల్లో అర్థం చేసుకుంటే ఏమని చెప్పొచ్చు? ఒకవేళ ఈ రోజుల్లో టుడేస్ వరల్డ్ మీరు అంటే ఇప్పుడు రష్యా యుక్రెయిన్ యుద్ధాలు జరుగుతున్నాయి కదా, ప్రైవేట్ ఆర్మీని మెయింటైన్ చేస్తున్నారు. తెలుసా మీకు? ప్రైవేట్ ఆర్మీలో ఎవరైనా ఒకడికి, ప్రైవేట్ ఆర్మీకి నా దగ్గర ఒక 100 ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ఎవరి దగ్గర? దేశం దగ్గర కాదు. ఎవరి దగ్గరనా? నా దగ్గర. నేను ఒక ప్రైవేట్ సెక్యూరిటీ ఫైటర్ని, నేను ఒక ఫైటర్ ఆర్మీని, అంటే ఒక ప్రైవేట్ ఆర్మీ నాది. మీకు కావాలంటే నన్ను హైర్ చేసుకొని తీసుకోవచ్చు. నా దగ్గర ఎన్ని జెట్స్ ఉన్నాయన్నా? జెట్స్ 100 ఉన్నాయి. ఏం జెట్స్? ఫైటర్ జెట్స్ అంటే ఎట్లా ఉంటాయన్నా? ఒక్కొక్క జెట్ ఎంత ఫైట్ చేయగలదు తెలుసా మీకు? అంటే మనం ఊహించుకోవాలి. అది అర్థమవటం కోసం నేను చెప్తున్నాను. ఒక వ్యక్తి దగ్గర ఈ రోజుల్లో దేశం మొత్తంలో 100 ఫైటర్స్ జెట్స్ లేని దేశాలు ఉన్నాయి. కానీ ఒక వ్యక్తి దగ్గర 100 ఫైటర్ జెట్స్ కానీ ఉంటే వాడి పవర్ ఎలా ఉంటుందన్నా? వాడికి రన్వే, వాడి ఆర్మీ, వాడి కింద 100 కంటే ఎక్కువ మంది పైలట్స్, మెయింటెనెన్స్, అంటే వాడి పవర్ ఎలా ఉంటుంది మీరు ఊహించండి. ఈజ్ వెరీ పవర్ఫుల్ మ్యాన్. ఈ సీసేరా అనేవాడు ఆ రోజుల్లో రథాలు ఉండే కానీ ఐరన్తో చేసిన రథాలు ఉండే కాదు. అంటే ఇనుముతో చేసిన రథాలు ఎలా ఉంటాయి అంటే, మట్టిలో, కొండపైన, దేని మీదైనా వెళ్ళగలం అనమాట. అంటే మోస్ట్ అడ్వాన్స్డ్ రథాలు అనమాట అప్పట్లో, ఫైటర్ జెట్స్ లాంటి. అలాంటి వాటన్నిటికీ ఓనరీడు ఎవరు? వాడి కింగ్, వాడి రాజుగారి పేరు? వెరీ గుడ్. యాబీను రాజు, సీసేరా సైన్యాధిపతి. వీళ్ళిద్దరూ కలిసి ఇశ్రాయేలీల్ని ఎలాగ ఇబ్బంది పెట్టేవాళ్ళంటే, ఇశ్రాయేలీలకి వీళ్ళిద్దరంటే ఎంత భయం కలిగిందంటే, ఆ రోజుల్లో రహదారులు చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు అన్నమాట ఇవి. చాలా ప్రాముఖ్యమైన విషయం ఏమిటంటే రహదారులు. ఇశ్రాయేలీలు ఒక గ్రామం నుంచి ఇంకొక గ్రామానికి వెళ్ళాలనుకోండి, ఎట్లా వెళ్తారు? దారులు వెరీ ఇంపార్టెంట్. ఈ రోజుల్లో మనకి హైవేలు 4 ways, 6 ways, 8 ways వచ్చి మనకి అబ్బా చాలా బాగుంది, హైవేస్ అంటే చాలా కంఫర్టబుల్గా ఉంది అనుకుంటున్నాం. కానీ ఆ రోజుల్లో అసలు హైవేస్ లేవు. ఒక దారి ఏర్పడింది అంటే డెవలప్మెంట్ ఏర్పడింది అని దాని అర్థం. అయితే ఆ రోజుల్లో రాజమార్గాలు, హైవేస్ మాత్రమే అక్కడక్కడ ఉండేవి.
ఆ హైవేస్లో ట్రేడ్, కామర్స్, ట్రావెలింగ్, టూరిజం ఇవన్నీ జరుగుతూ ఉండేవి. రహదారులు బాగున్నాయంటే దేశం బాగున్నట్టు, రహదారులు అభివృద్ధి చెందుతున్నాయంటే దేశం అభివృద్ధి చెందుతున్నట్టు. ఇశ్రాయేలీల దేశంలోని రహదారులు ఖాళీ అయిపోయినాయి. ఖాళీ అయిపోయినాయి అంటే ఏంటన్న దాని అర్థం? ఎవ్వడు పోవట్లా, రహదారులు నిర్మానుష్యంగా అయిపోయినాయి. ఎందుకు? వీళ్ళు ఉన్నారు చూసారా, ఈ ప్రైవేట్ ఆర్మీ, వీళ్ళు రావటం, ఎవడైనా పంటని కానీ ఎక్స్పోర్ట్ కానీ ఆ రహదారుల మీద తీసుకొని పోతున్నారంటే వీళ్ళు ఏం చేస్తారు? దాన్ని దోచుకోవటం, ఇశ్రాయేలీల్ని చంపటం. ఇలాంటి పరిస్థితుల్లో రహదారులన్నీ నిర్మానుష్యమైపోయాయి. ఇంకా చెప్పాలంటే వీళ్ళ సమయంలో ఆ గ్రామాలు, ఇశ్రాయేలీల గ్రామాలు నిర్జలమై, మనుషులు లేకుండా అయిపోయినాయి. ఏమైపోయారు? జనము లేరు, ఖాళీ అయిపోయినాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇశ్రాయేలీలు విషాదంగా, నెమ్మది లేకుండా, క్రింద స్థాయిలో పడిపోయిన పరిస్థితిలో ఉన్నప్పుడు బారాకుని దెబోరా ఏం చేసింది? అయ్యా నువ్వు రా, వచ్చి తాబోరు అనే కొండ దగ్గర, తాబోరు అనే కొండ దగ్గర నార్త్ సైడ్ ఉంటుంది అనమాట, నార్త్ సైడ్ ఉంటుంది. ఇశ్రాయేలు దేశం యొక్క ఉత్తర భాగంలో ఏ ఏ గోత్రాల వాళ్ళు ఉంటారో మీరు కానీ గమనిస్తే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. నఫ్తాలి గోత్రం, జబూలూను గోత్రం, దాను గోత్రం, వీళ్ళంతా పైన ఉంటారనమాట. కింద ఎవరు ఉంటారు? యెరూషలేం చుట్టూ ఎవరుంటారు? వెరీ గుడ్, యోధా గోత్రం ఉంటుంది. ఆ పైన బెన్యామీను గోత్రం ఉంటుంది. షబాష్, బాగా చెప్పారు. ఎఫ్రాయిము, జబూలూను, నఫ్తాలి, గాదు, దాను, వీళ్ళందరూ పైన ఉంటారు. ఈవిడేం చెప్పిందంటే, ఏ బారాకు, నఫ్తాలీయుల్ని, ఆ తర్వాత జబూలూనీల్ని 10,000 మందిని తీసుకొని తాబోరు కొండ మీదకి వచ్చి దేవుడు యుద్ధం చేయమని నీకు చెప్పట్లేదా అని హెచ్చరించింది. అప్పుడు ఈ బారాక్ ఏమన్నాడు తెలుసా? నువ్వు నాతో వస్తేనే నేను వెళ్తా అన్నాడు. దెబోరా అనింది, నేను వస్తా కానీ నేను నీతో వస్తే నీకు కలగాల్సిన గౌరవం, నీకు రావాల్సిన మహిమ, ఒక నాయకుడుగా నీకు రావాల్సినటువంటి ఘనత రాదు, మరి పర్వాలేదు నువ్వు రా అన్నాడు. ఆమె వెళ్ళింది. ఆమె వెళ్ళినప్పుడు ఈ సీసెరా అనేవాడు తాబోరు కొండ దగ్గరకు బారాకు వచ్చాడు అని తెలియగానే సీసెరా 900 రథాలని తీసుకొని వచ్చి తాబోరు కొండ దగ్గర ముట్టడి వేశారు. ఇద్దరు ఫైటింగ్ చేసుకున్నారు. ఆశ్చర్యమైన విషయం ఏమిటంటే ఈ సీసెరా అనేవాడి రథాలు ఏమైనాయో తెలీదు. ఈ కీర్తన ఇప్పుడు 5వ అధ్యాయం చూసారా, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం, నక్షత్రాలు ఫైటింగ్ చేశాయి. నక్షత్రాలు అంటే స్టార్స్, స్టార్స్ యుద్ధం చేసి సీసెరా ఓడిపోయేలాగా చేసి, అంటే కాలం కలిసి వచ్చేట్లుగా, నక్షత్రాలు సహాయం చేసినట్టుగా డివైన్ హెల్ప్, పరలోకపు సహాయం అందింది. సీసెరా ఓడిపోయాడు, బారాకు గెలిచాడు. ఎలాగ గెలిచాడంటే సీసెరా వాడి రథాన్ని విడిచిపెట్టి తాబోరు కొండ దగ్గర నుంచి దూరంగా నడిచి పారిపోతున్నాడు ఒక్కడే. ఫైటర్ జెట్లన్నీ వదిలిపెట్టేశాడు, సైన్యాన్నంతా వదిలిపెట్టేశాడు. వదిలిపెట్టి ఒక్కడే కింద కాలినడకతో పరిగెత్తిపోతున్నాడు. పోతా ఉంటే ఆ ఏరియాలో సోషల్ సినారియో, అంటే సోషల్ స్ట్రక్చర్ ఎట్లా ఉందంటే, ఈ రాజు ఎవరి వాడని చెప్పుకున్నాం? కనాను రాజు. దేశం ఎవరు ఉంటున్నారు? ఇశ్రాయేలీలు ఉంటున్నారు. ఇప్పుడు కనానీయులకి ఇశ్రాయేలీలకి ఏం జరుగుతుంది? యుద్ధం జరుగుతుంది. కానీ కనానీయులతో కొందరు కలుసుకొని ఉంటున్నారు, సంధి చేసుకొని, అంటే ఫ్రెండ్లీగా ఉంటారు. ఎవరు వాళ్ళు అంటే కయీనీయులు. ఎవరు? కయీనీయులు. కయీనీయులు అనే ఒక గ్రూపు, తెగ ఉన్నారు, లేకపోతే గోత్రం ఉంది. ఈ కయీనీయులు ఎవరంటే మోషే అంకుల్ తెలుసుగా మీకు. ఎవరు? మోషే, దైవభక్తుడైనటువంటి మోషే.
ఆ మోషే గారి యొక్క మామగారు అన్న, వెరీ గుడ్, ఫాలో అవుతున్నారు. ఆ మామగారి పేరు హోబాబు. హోబాబు యొక్క చుట్టాలు వీళ్ళు. ఎవరళ్ళు హోబాబు చుట్టాలంటే ఎవరన్నా? కయీనీలు. ఈ కయీనీలు నార్త్ సైడ్ ఉంటున్నారు, కానీ ఈ కయీనీయులు కనానీయులతో రిలేటెడ్గా సంధి చేసుకొని, మీరు మమ్మల్ని ఏమనొద్దు, మేము మిమ్మల్ని ఏమన్నాం, మీరు మేము ఎలా ఉండాలా? ఫ్రెండ్లీగా ఉండాలా. కానీ ఏం జరిగిందో తెలుసా? ఈ కయీనీయుల సంతతిలో హెబెరు అనే ఒకడున్నాడు. ఆయన భార్య పేరు యాయీలు. ఆ భార్య ఏం చేసిందంటే, ఇశ్రాయేలీల ఫైటింగ్ అంతా చూస్తూ ఉంది. సీసెరాగాడు నడుచుకుంటూ రావటం చూసింది. హెబెరు భార్య అయిన యాయీలు సీసెరాను రావటం చూసి, కయీనీయులు కనానీయులు ఏమని చెప్పుకున్నాం? ఫ్రెండ్స్ అని చెప్పుకున్నాం కదా. సీసెరా దారిలో పోతూ ఉండగా ఈమె గుడారం దగ్గర నిలబడి, అయ్యా అటు పోతున్నావా, యుద్ధంలో అలసిపోయావా, రారా మా ఇంటికి రా అని లోపలికి పిలిచింది. కయీనీలు ఫ్రెండ్స్ కాబట్టి ధైర్యంగా లోపలికి వెళ్ళాడు. ఎవరు? సీసెరా. లోపలికి వెళ్ళగానే మరి ఎన్ని కిలోమీటర్ల నుంచి నడుచుకుంటూ వస్తున్నాడో, యుద్ధంలో ఎంత ఫైటింగ్ జరిగిందో, ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చాయో మనకు తెలియదు, కానీ ఆ వార్ ఫీల్డ్లో ఉంటే మీకు తెలుస్తాయి. ఎప్పుడైనా వీలైతే, వద్దులేండి అలాంటి కోరికలు, ఆ వార్ ఫీల్డ్లో ఉన్న ఎక్స్పీరియన్స్లో సీసెరా నడుచుకుంటూ అలసటతో వచ్చాడు. ఆమె యాయీలు లోపలికి పిలిచనింది, రెస్ట్ తీసుకోనింది. అంటే ఆయన అన్నాడు, దాహంగా ఉంది, నీళ్ళు ఇవ్వమన్నాడు. వార్ ఫీల్డ్లో మాకు చిన్న వాటర్ బాటిల్ ఇష్టం ఉంటుంది అంతే. ఆ వాటర్ బాటిల్తో 12 కిలోమీటర్లు నడవాలా, 12 కిలోమీటర్ల కిందకి రావాలా. ఆ చిన్న వాటర్ బాటిల్తో నీళ్లు మేనేజ్ చేయాలా. ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ ట్రైనింగ్. యాయీలు సీసెరాకి అప్పుడు మరి వాటర్ లేవనుకుంటా, చాలా దాహంగా వచ్చాడు. యాయీలు అనింది, నీకు దాహం అవుతుందని వేడి ఏమిచ్చిందన్న? పాలు ఇచ్చింది. ఆహా, అలాంటి టెన్షన్లో అలసటలో చక్కగా పాలు తాగాడు. లోపలికి వచ్చి యాయీలతో అన్నాడు, గుడారం ద్వారం దగ్గర బయట నిలబడు, ఎవరైనా వస్తే ఇశ్రాయేలీలు ఎవరైనా వచ్చి అడిగితే నువ్వు వాళ్ళకి ఎవరు లేరని చెప్పని కాపలా పెట్టాడు. ఆమె కంబలిచ్చింది, కప్పుకొని ఆ గుడారంలో పడుకున్నాడు. పడుకున్న కొంచెం సేపటికి యాయీలు ఏం చేసిందో తెలుసా? ఏం చేసిందమ్మా? మీకు అందరికీ తెలుసు కదా. ఆమె గుడారపు టెంట్, గుడారం అంటే టెంట్, ఆ టెంట్కి నాటే మేకులు ఉంటాయి, పెగ్స్ అంటారు. పెగ్ ఎట్లా ఉంటాయి చూసారు ఎప్పుడైనా? మన టెంట్లు వేసే వాళ్ళ దగ్గర ఉంటాయి. ఎలా ఉంటాయి అన్న మేకులు? ఎంత పొడుగు ఉంటాయి కదా. మరి ఆ రోజుల్లో టెంట్లో ఎలా ఉండేవో ఏమో మనకు తెలియదు, కానీ సుత్తి తీసుకుంది, ఆ టెంట్కి నాటేటటువంటి పెగ్ మేకు తీసుకుంది, పడుకొని ఛాయిగా నిద్రపోతున్న ఆ సీసెరా యొక్క కణత దగ్గర పెట్టింది. ఒక్క దెబ్బతోనే సీసెరా, ఎలాంటి విజయం ఇది! 900 ఇనపరాధాలు కలిగిన సీసెరా ఆమె కాళ్ళ దగ్గర ఓడిపోయి, యాక్చువల్గా వార్ ఫీల్డ్లో పారిపోవటమే పెద్ద హ్యూమిలియేషన్. ఆడవాళ్ళ దగ్గర చచ్చిపోవటం ఒక యుద్ధ వీరుడికి ఇంకా భయంకరమైన హ్యూమిలియేషన్. అందుకనే యుద్ధంలో చనిపోయేటప్పుడు వీరమరణం పొందటం మంచిదంటారు, కానీ తల వంచి చచ్చిపోవటం ఎవరు ఒప్పుకోరు. అలాగ జరిగింది ఈ ఎపిసోడ్. ఇది బ్యాక్గ్రౌండ్. దాని వివరాలు వాక్యంలో ఎట్లా ఉన్నాయో 2 నిమిషాల్లో మనం చూద్దాం. ఇప్పుడు నేను చెప్పిన వివరాలన్నీ మీకు అర్థం అవటం కోసం న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం, న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం 4వ అధ్యాయం చూడండి. 4వ అధ్యాయం 2వ వచనం. న్యాయాధిపతులు 4:2. యెహోవా హసోరులో ఏలు కనాను రాజైన యాబీను చేతికి వారిని అప్పగించెను. అతని సేనాధిపతి అన్యుల హరోషేతులో నివసించిన సీసెరా. అతనికి ఎన్ని రథాలు ఉన్నాయంట? 900 ఇనప రథములుండెను. ఇతడు 20 సంవత్సరములు ఇశ్రాయేలీయులను కఠినముగా బాధ పెట్టగా ఇశ్రాయేలీయులు యెహోవాకు మొరపెట్టిరి. 6వ వచనం 4:6. ఆమె నఫ్తాలి కెదెషు నుండి అబీనోయము కుమారుడైన బారాకును పిలువనంపించి అతనితో, నీవు వెళ్ళి నఫ్తాలీలలోను జబూలీనులోను
10,000 మంది మనుషులను తాబోరు కొండ యొద్దకు రప్పించు అనగానే 10వ వచనం, బారాకు జబూలీనులను నఫ్తాలీలను కెదెషునకు పిలిపించినప్పుడు 10,000 మంది మనుషులు అతని వెంట వెళ్ళిరి. 11వ వచనం మధ్య భాగంలో, దెబోరా అతనితో కూడా పోయాను. అంతకులోగా కయీనీయుడైన హెబెరు మోషే మామ అయిన హోబాబు సంతతి వారైన కయీనీల నుండి వేరుపడి కెదెషునొద్దనున్న జయన్నీములోని మస్తకీ వృక్షమునొద్ద ఒక గుడారము వేసుకునిండును. అప్పుడు 15వ వచనం, బారాకు వారిని హతము చేయునట్లు యెహోవా సీసెరాను అతని రథములన్నిటినీ అతని సర్వసేనను కలవరపరచగా సీసెరా తన రథము దిగి కాలినడకను పారిపోయెను. బారాకు ఆ రథములను సేనలను అన్యుల హరోషేతు వరకు తరమగా సీసెరా యొక్క సర్వసేనయు కత్తివాత కూలెను. అప్పుడేం జరిగిందంట? 17వ వచనం, హసోరు రాజైన యాబీనునకు కయీనీయుడైన హెబెరు వంశస్థులకును సమాధానము కలిగి ఉండను గనుక సీసెరా కాలినడకను కయీనీయుడగు హెబెరు భార్య అయిన యాయేలు గుడారమునకు పారిపోయెను. అప్పుడు యాయీలు సీసెరాను ఎదుర్కొనబోయి అతనిని చూచి, నా ఏలినవాడా, నా తట్టు తిరుగుము భయపడకమని చెప్పినందున అతడు ఆమె గుడారమున చొచ్చెను, కంబలితో కప్పింది. 21వ వచనం, పిమ్మట హెబెరు భార్య అయిన యాయేలు గుడారపు మేకు తీసుకొని సుత్తె చేత పట్టుకొని అతని యొద్దకు మెల్లగా వచ్చి అతనికి అలసట చేత గాఢ నిద్ర కలిగి ఉండగా నేలకు దిగునట్లు ఆ మేకుని అతని కణతలో దిగగొట్టగా. థ్యాంక్ యూ. ఇప్పుడు నా వైపు చూడండి. బారాకు ఎలా గెలిచాడు? ఇంతకీ దేవుడు ఎలాగ గెలిపించాడంటే 5వ అధ్యాయం చూడండి. 5వ అధ్యాయం న్యాయాధిపతుల గ్రంథం 5వ అధ్యాయం. వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉంది? ఇశ్రాయేలీల పరిస్థితి ఎట్లా ఉంది? 5వ అధ్యాయం 6వ వచనం. అంటే వాళ్ళ ట్రబుల్ ఎట్లా ఉంది? నేను చెప్పా కదా, రాజమార్గాలు ఖాళీ అయిపోయినాయి. అవి వాటి ఎవిడెన్స్ మనం చూద్దాం. అనాతు కుమారుడైన షమ్గరు దినములలో, అంటే ఈ బారాకు కంటే ముందు న్యాయాధిపతి షమ్గరు, ఆయన దినములలో వాళ్ళ పరిస్థితి ఎట్లా ఉందంట? యాయేలు దినములలో రాజమార్గములు ఏమైపోయినాయి? ఎడారులైపోయినాయి. ప్రయాణస్తులు చుట్టూ త్రోవలలోనే నడిచిరి. అంటే రైట్ మార్గాలలో వెళ్ళాల్సిన వాళ్ళు ఎట్లా వెళ్తున్నారంట? చుట్టూ తిరిగి వెళ్తున్నారు. ధైర్యం సరిపోట్లా. మాత్రమే కాకుండా 8వ వచనంలో, ఇశ్రాయేలీలు కొత్త దేవతలను కోరుకొనగా యుద్ధము ద్వారముల యొద్దకు వచ్చెను. ఇశ్రాయేలీలలో 40,000 మందికి ఒక్క కేడమే గాని ఈటయే గాని కనబడలేదు. 7వ వచనం చూడండి, ఇశ్రాయేలీల అధిపతులు లేకపోయిరి. 1 నంబర్ వేసి కింద ఏమన్నాడు? గ్రామములు నిర్జనములాయను, జనాలు లేకుండా పోయారు. ఇశ్రాయేలులో నేను తల్లిగా ఉండక మునుపు వారు లేకపోయిరి. 7వ వచనం, వారు లేకపోయిరి అని నంబర్ వేసి ఏమన్నాడు? అవి నిర్జనములాయను. మరి ఇంతకీ ఇతనికి ఎలాగా కలిసి వచ్చింది? 21వ వచనం, 5:21 న్యాయాధిపతులు 5:21 20 నుంచి మనం చదువుదాం. 5వ అధ్యాయం 20వ వచనం, నక్షత్రములు ఆకాశము నుండి యుద్ధము చేసెను, నక్షత్రములు తమ మార్గము నుండి సీసెరాతో యుద్ధము చేసెను. కీషోను వాగు వెంబడి, పురాతనపు వాగైన కీషోను వెంబడి వారు. అంటే ఏం జరిగిందనమాట? మీకు అర్థమై ఉండదులేండి. వాటి యొక్క భావం ఏంటంటే, సమ్ కైండ్ ఆఫ్ నేచురల్ హెల్ప్, నేచర్ హెల్ప్, నాట్ న్యాచురల్ హెల్ప్, సమ్ కైండ్ ఆఫ్ నేచర్స్ హెల్ప్. అంటే వాతావరణం సహాయం చేసింది. ఎలా సహాయం చేసిందంట? కీషోను వాగు ఏమైంది? ప్రవాహంగా వచ్చింది. రథాలు ఏమవుతాయి? కొట్టుకుపోతాయి. ఇప్పుడు రథాలు వెళ్ళాలా?
ఆ, బురదొచ్చింది. ఆ గుర్రాలు, రథాలు, చక్రాలన్నీ బురదలో ఇరుక్కున్నాయి. ఇప్పుడు ఏం చేయగలడు వీడు? ఇప్పుడు ఏం చేయగలడు? ఎవరు ఈ యుద్ధంలో జయానికి కారణం? బారాక్ ఏమన్నా చేశాడా? దెబోరా ఏమన్నా చేసిందా? ఆ సిసెరా అంత పవర్ఫుల్ మ్యాన్ సింపుల్గా యాయిలు కాళ్ళ దగ్గర చచ్చిపోవటానికి బారాక్ ఏమన్నా గొప్ప ఎఫర్ట్స్ పెట్టాడా? మరి దీన్ని ఏమంటారు? ఎలా జయం పొందాడు? ఇప్పుడు ఈ పద్ధతిని వాళ్ళు పొగుడుతున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే, ఒకవేళ రథాలన్నీ ఆ బురదలో ఇరుక్కుపోతే, ఇప్పుడు మీరు ఫైటర్ జెట్స్ ఉన్నాయి, మన ఇండియాలో చాలా కంట్రీస్లో ఫైటర్ జెట్స్ ఉన్నాయి. ఫైటర్ జెట్స్ రన్వే మీద నుంచి ఎగరలేకుండా రన్వే డిస్ట్రాయ్ అయిపోయింది అనుకోండి, మీ దగ్గర 1000 ఫైటర్ జెట్స్ ఉన్నా మీరేమీ చేయలేరు. ఎందుకు పనికిరావాయి కదా. అంటే ప్రభు సహాయం చేశాడు. నాట్ బై హ్యూమన్ హెల్ప్ బట్ బై డివైన్ హెల్ప్. దేవుని సహాయం చేత కీషోను వాగు మరి ఎలా ప్రవాహంగా వచ్చిందో తెలీదు. అది వర్షం పడటం వల్ల వచ్చిందో, ఒక వరద ప్రవాహం లాగా వచ్చిందో, మొత్తానికి క్లైమేట్ బాగోకపోవటం వల్ల రథాలు ఇరుక్కుపోయినాయో ఏం జరిగిందో తెలియదు. కానీ ఈ సన్నివేశాన్ని దెబోరా పాడుతుంది. ఏమని పాడుతుందంటే, చెరపట్టిన వారిని, ఇప్పుడు సీసెరా ఏం చేశాడు? ఇశ్రాయేలీల్ని బంధించాడు. ఆ బంధించినటువంటి శత్రువుని దేవుడు ఏం చేశాడు? చెరపట్టించాడు. అంటే దీని భావం సింపుల్ లాంగ్వేజ్లో, శత్రువు మనల్ని పట్టుకోవటానికి వచ్చిన శత్రువుని మనమే పట్టుకున్నాం. మనల్ని గెలవటానికి వచ్చిన శత్రువుని మనమే గెలిచాం. ఇప్పుడు ఇలా జరిగితే దాన్ని ఏమంటాం? అద్భుతమైన విజయం కదా. ఇన్ ద సేమ్ వే ఆ పరిభాష దెబోరా ఏమంటుందంటే, చెరపట్టిన వారిని నువ్వు, ఏంటిది ఇది? ఇది అక్షరాల విషయం కాదు, పోయెటిక్ లాంగ్వేజ్. అంటే కావ్య రూపంలో చెప్తా. అన్న, వాడి ముక్కు కట్ చేసావన్నా. ముక్కు కట్ చేసావంటే హిందీలో అంటారు మన, మేరా నాక్ కాట్ దియా అంటే నా ముక్కు కోసేసావు అంటే ఏంటి? నిజంగా ముక్కు కట్ చేయటం కాదు, అవమానపరిచావు. ఏం చేసావు? ఆడి ముక్కు కట్ చేయటం అంటే అవమానం చేసేసావు. అలాంటి పరిభాష అనమాట. ఇప్పుడు బారాక్ ఏం చేశాడంట? చెరపట్టిన వాడిని చెరపట్టావు నువ్వు. అంటే మమ్మల్ని గెలవటానికి ఒకడొచ్చాడు, మమ్మల్ని దొంగిలించటానికి ఒకడొచ్చాడు, వాణ్ణి నువ్వేం చేసావు? వాణ్ణే నువ్వు బంధించావు. అక్కడ పలికింది. ఇప్పుడు 68వ కీర్తనలో భక్తుడైన దావీదు అంటున్నాడు, ఇది కూడా చాలా సమయం పట్టింది ఎక్స్ప్లెయిన్ చేయటానికి, మీ మనసులో దీన్ని జ్ఞాపకం పెట్టుకోండి. ఈ కీర్తన ఎప్పుడు రాయబడిందంటే, భక్తుడైనటువంటి దావీదు దేవుని మందసం ఒబేదేదు యొక్క ఇంటిలో నుంచి తీసుకొని ఆయన సిద్ధం చేసినటువంటి సియోనుపురం, లేకపోతే దావీదు పట్టణం, సియోను పర్వతం మీద దేవుని కోసం సిద్ధం చేసిన స్థలం దగ్గరికి దేవుని మందసాన్ని తీసుకొని రావాలని దావీదు ఏర్పాటు చేశాడు. తీసుకొని వచ్చాడు. తీసుకొని పోతూ ఉన్నప్పుడు మందసం పైకెక్కుతున్నాడే, మందసాన్ని పట్టుకొని పైకెక్కుతున్నారు చూసారా? ఆ పైకి ప్రభువు సన్నిధిని, మందసాన్ని తీసుకొని పోయే పద్ధతిని దావీదు ఏమన్నాడు తెలుసా? నీవు ఆరోహణమైపోయినప్పుడు. ఈ మాటలు మీరు గుర్తుపెట్టుకోండి. ఇట్ ఈజ్ ఆల్సో పోయెటిక్ లాంగ్వేజ్. అది కూడా పద్య రూపంలో, కావ్య రూపంలో చెప్పబడిన మాట. ఎలా జరిగిందంట ఈ కార్యం? మనందరికీ తెలుసు కదా. సమూయేలు చిన్నవాడుగా ఉన్నప్పుడు, ఏలీ వృద్ధుడుగా ఉన్నప్పుడు, దేవుని మందసాన్ని హోఫ్ని, ఫీనహాసులు యుద్ధ భూమిలోకి తీసుకెళ్ళినప్పుడు ఫిలిస్తీన్లు ఏం చేశారన్న? మందసాన్ని ఏం చేశారు? పట్టుకున్నారు, చెరపట్టుకున్నారు, తీసుకుని పోయారు. ఎక్కడెక్కడ పెట్టారు? విజయ సిస్టర్ లేరు, లేకపోతే చెప్పేవాళ్ళు. ఒకటి దాగోను గుడి. ఏ ఊరు అది? ఏ ఊరు? అష్తారోతు కదా. చూద్దాం, చూడండి, సమూయేలు గ్రంథం. అష్టోదు దేశంలో ఫస్ట్ పెట్టారు. 5వ అధ్యాయం, సమూయేలు మొదటి గ్రంథం 5వ అధ్యాయం. అష్టోదు దాగోను గుడిలో పెట్టారు. ఫిలిస్తీన్లు 5వ అధ్యాయం 1వ వచనం.
సమూయేలు మొదటి గ్రంథం 5వ అధ్యాయం 1వ వచనం. ఫిలిష్తీయులు దేవుని మందసమును పట్టుకొని ఎబినేజరు నుండి అష్తోదునకు తీసుకొని వచ్చారు. అష్తోదు నుంచి ఎక్కడికి తీసుకొచ్చారన్న? గాతునకు తెచ్చారు. గాతు నుంచి ఎక్కడికి తెచ్చారు? ఎక్రోనుకు తెచ్చారు. ఎక్రోను నుంచి ఎక్కడికి తెచ్చారు? 12వ వచనం, 6వ అధ్యాయం 12వ వచనం. సమూయేలు మొదటి గ్రంథం 6వ అధ్యాయం 12వ వచనం. ఆ ఆవులు రాజమార్గమున బడి చక్కగా పోవచ్చు అరచుచు బేత్సెమెషు మార్గమున నడిచెను. సరే, నేను చెప్తాను, మీరు తర్వాత వాటిని రిఫర్ చేసుకోవచ్చు. అష్తోదుకు వచ్చారు, అష్తోదు నుంచి గాతుకు వచ్చారు, గాతు నుంచి ఎక్రోనుకు వచ్చారు, ఎక్రోను నుంచి గాజాకు వచ్చారు, గాజా నుంచి అష్కలోనుకు వచ్చారు. ఈ అష్కలోను, గాజా, ఎక్రోను వీళ్ళందరూ సర్దారులు. ఎవరు సర్దారులు? వెరీ గుడ్, 5 మంది సర్దారులు అనమాట. దేవుని మందసం ఎక్రోను అంటే అష్తోదు, ఆ తర్వాత గాతు, ఎక్రోను. ఎక్రోను నుంచి తెచ్చేశారు ఎక్కడికి? బేత్సెమెషుకి. కానీ గాజా వాళ్ళు, అష్కలోనోళ్ళు వీళ్ళందరూ కలిసి 5 మంది సర్దారులు, దేవుని హస్తం మన మీద చాలా కఠినంగా ఉంది, మరి ఎలాగా దీన్ని మనం మన మీద నుంచి తప్పించుకోవాలంటే బంగారపు గడ్డలు, బంగారపు పందికొక్కులు లాంటి రూపంలో ఉన్నటువంటి బంగారపు వస్తువుల్ని కానుకలుగా ఇచ్చారు, పరిహారంగా ఇచ్చారు. ఈ మాటలు మీరు జాగ్రత్తగా గమనించాలి, స్లోగా గమనించాలి. ఇక్కడేమో నువ్వు చెరపట్టుకోవాలనుకున్న వాళ్ళని విడిపించావు అని దెబోరా పాడింది. ఇక్కడ దావీదు ఏమని పాడుతున్నాడంటే, ఇదిగో మందసాన్ని చెరపట్టుకొని పోయారు. ఎవరు విడిపించారు మందసాన్ని? మరి టీచర్ అన్న చెప్పాడు, దావీదు దాగోను దేవత యొక్క గుడిలో పెట్టారు, దాగోను దేవత కింద పడిపోయింది. 2వ రోజు మళ్ళీ నిలబెట్టారు, చేతులు కాళ్ళు పడిపోయినాయి. 3వ రోజు గడప దగ్గర ఉంది, మొండెం తప్ప. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, అసలు ఈ రోజుకి ఆ దాగోను దేవత యొక్క గుడి గడపలోకి ఈ రోజుకి వెళ్ళరంటాళ్ళు. అప్పుడు రాసినప్పుడు చరిత్ర ఏంటంటే ఈ రోజుకి వెళ్ళరు. అక్కడి నుంచి అష్తోదు నుంచి గాతుకు తెచ్చారు, అదే పరిస్థితి, గడ్డలు, రోగాలు వచ్చాయి. గాతు నుంచి ఎక్రోనుకు వచ్చాయి. ఎవరు తెచ్చారన్నా? ఇక వాళ్ళు డిసైడ్ చేసుకున్నారు, మనందరం 5 మంది సర్దారులు కలిసి, ఫిలిష్తీయుల సర్దారులు, దేవుని హస్తం మన మీద భారంగా ఉంది, ఈయన్ని ఎలాగ మనం తప్పించాలి, ఎట్లాగా దీన్ని పంపించాలంటే వాళ్ళే చెప్పారు ఒక ఐడియా. ఇదిగో దేవుడే దీన్ని కానీ చేస్తే పాడి ఆవులను తెచ్చి వాటిని కట్టి వాటి పిల్లల్ని వాటి ముందే పక్కన పెట్టండి. ఒకవేళ ఆ ఆవులు కానీ ఇదిగో బేత్సెమెషు మార్గంలో ఇశ్రాయేలు దేశానికి ఈ మందసాన్ని తీసుకుపోతే ఇది దేవుడైన యెహోవా వలన జరిగిన కార్యమని గుర్తించమన్నారు అని ఆయనకు ప్రాయశ్చిత్తంగా గడ్డల రూపంలో, పందికొక్కుల రూపంలో గడ్డలని, బంగారపు వస్తువుల్ని కానుకలుగా ఒక బాక్సులో పెట్టి, మందసాన్ని ఒక బాక్సులో పెట్టి, కొత్త బండి కట్టి 2 ఆవులను పెట్టి వాటి పాడి పిల్లల్ని వాటి ముందే పెట్టగా ఆవులు రంకెలేసుకుంటా ఆనందంగా అరుచుకుంటూ పాడుకుంటూ ఆవులు ఎక్కడ దాకా తెచ్చాయన్నా? బేత్సెమెషుకు తెచ్చాయి. యెహోషువ కళ్ళం దగ్గర పొలంలోకి వచ్చి ఆగిని ఆవులు. బేత్సెమెషు వాళ్ళు ఏం చేశారు తెలుసన్నా? ఏం చేశారంట? మందసాన్ని తెరిచి చూశారు. చూడగానే ఎంతమంది చచ్చిపోయారంటన్నా? 50,070 మంది ఆ రోజే బేత్సెమెషు వాళ్ళు చచ్చిపోయారు. చనిపోగానే అయ్యో బాబోయ్, మరి ఇప్పుడు ఈ మందసాన్ని ఎక్కడ పెట్టాలంటే దాన్ని కిర్యత్యారీములో, ఎవరి పేరన్నా? అబీనాదాబు. వెరీ గుడ్. అబీనాదాబు వాళ్ళ ఇంట్లో పెడదాం. అబీనాదాబు వాళ్ళ తమ్ముడు ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఎలియాజరు. వెరీ గుడ్. అబీనాదాబు తమ్ముడైన ఎలియాజరు దీన్ని టేక్ కేర్ చేస్తాడు, జాగ్రత్తగా చూస్తాడని. ఎన్ని సంవత్సరాలు ఉందన్న అక్కడ? 20 సంవత్సరాలు ఉంది. ఎవరు? దేవుని మందసం ఎవరింట్లో? అబీనాదాబు ఇంట్లో. ఎలియాజరు యొక్క అండర్లో కిర్యత్యారీములో 20 సంవత్సరాలు మందసం ఉంది. ఈ తర్వాత దావీదు రాజయ్యాడు. ఇప్పుడు దావీదు అన్నాడు, మందసాన్ని మనం తీసుకొని
మందసం కోసం సిద్ధం చేసిన స్థలానికి మందసాన్ని తెద్దామని వెళ్ళాడు. వెళ్ళి ఎలా తెచ్చాడన్నా మనందరికీ తెలుసు కదా. ఫిలిస్తీన్లు ఎలా వచ్చారో, దేవుని మందసం ఫిలిస్తీన్లు బెత్షెమెషుకి ఎలా పంపించారో అలా ఒక క్రొత్త బండి కట్టి ఆ బండి మీద మందసాన్ని పెట్టి ఇదిగో సియోను కొండ మీదకి ఎక్కించాలి అని తెచ్చాడు. తెచ్చేటప్పటికే ఏం జరిగింది? ఆ ఎడ్ల కాలు జారింది. జారేటప్పటికే వెనకెవరున్నారు? ఉజ్జా ఉన్నాడు. ముందెవరున్నారు? అహ్యో. అహ్యో అహ్యో అంటే అభినాదాబు వాళ్ళ పెద్ద కొడుకు పేరు అహ్యో, రెండో కొడుకు పేరు ఉజ్జా. ఈ ఉజ్జా మరి పక్కన ఉన్నాడో వెనకున్నాడో తెలియదు, కానీ మందసం పడిపోయిద్దేమో అని మందసాన్ని ఏం చేశాడు? చేత్తో పట్టుకున్నాడు. వెంటనే దేవుడు ఏం చేశాడు? ఉజ్జాని మొత్తాడు. ఉజ్జా అక్కడే చచ్చిపోయాడు. ఇక దావీదుకు భయం పట్టుకుంది. అమ్మో, ఇప్పుడు దేవుని మందసాన్ని ఎలా తెలియదు. 3 నెలలు అక్కడి నుంచి మందసాన్ని ఎక్కడ పెట్టారన్నా? ఒబేదేదోము ఇంట్లో పెట్టారు. 3 నెలలు, క్షమించండి, 3 నెలలు ఒబేదేదోము ఇంట్లో దేవుని మందసం పెట్టబడిన తర్వాత ఇప్పుడు మందసాన్ని బయటికి తీసుకొచ్చి యాజకులు తీసుకొని రావాల్సిన విధానంలో భుజాల మీద మోసుకుంటూ పర్వతం మీదకి ఎక్కిస్తున్నారు. ఎక్కించేటప్పుడు పాడిన కీర్తన 68వ కీర్తన. ఎలాగ పాడుతున్నారంటే, ఈ మందసాన్ని పైకి తెస్తా ఉన్నప్పుడు జాగ్రత్తగా గమనించండి. ఈ మందసాన్ని పైకి తెస్తా ఉన్నప్పుడు ఆ రోజుల్లో పోయిటిక్ లాంగ్వేజ్లో దావీదు దైవభక్తుడు ఏమంటున్నాడంటే, సియోను పర్వతం చాలా ఎత్తైందే, కానీ దానికంటే ఎత్తైన పర్వతాలు ఉన్నాయి. ఏం పర్వతాలు? బాషాను, ఆ తర్వాత లెబానోను, ఇట్లా బోల్డ్ అన్ని పర్వతాలు సియోను పర్వతం కంటే ఎత్తైనవి. ఇప్పుడు దావీదు ఏం పాడుతున్నాడంటే, ఏ బాషాను పర్వతములారా, సియోను పర్వతం, యెహోవా పర్వతం, ఆయన స్థిరంగా నివసించే పర్వతమైన సియోను పర్వతాన్ని మీరు ఓర చూపులు చూస్తున్నారేంటి? ఓర చూపులు అంటే అన్న చదవండి ప్లీజ్ అది ఆ మాట. 68వ కీర్తన 17వ వచనం అనుకుంటాను. కీర్తన 68, 68వ కీర్తన 16వ వచనం. శిఖరములు గల పర్వతములారా, దేవుడు నివాసముగా కోరుకున్న కొండను మీరు ఎలా ఓర చూపులు చూచుచున్నారు? యెహోవా నిత్యము అందులోనే. దేవుడు ఎలా వస్తున్నాడంట? ప్రభువు ఇప్పుడు ఆ పర్వతం మీదకి మందసాన్ని తీసుకుని పోయే పద్ధతిని 17వ వచనంలో దావీదు ఇలా చెప్తున్నాడు. దేవుని రథములు సహస్రములు, సహస్రములు, ప్రభువు వాటిలో సీనాయి పర్వతమైనట్టు ఆ కొండ పరిశుద్ధమాయను. ఇప్పుడు ఆ పద్ధతిని దావీదు ఇలా చెప్ప, నీవు ఆరోహణమైతివి, పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి, మనుష్యుల చేత నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. యెహోవా అను దేవుడు అక్కడ నివసించుచున్నాడు. విశ్వాసఘాతుకుల చేత సహితము నీవు కానుకలు తీసుకొని ఉన్నావు. దీని అర్థం ఏంటంటే, భక్తుడైన దావీదు ఈ విషయాన్ని ఏమని చెప్తున్నాడంటే, దేవుని మందసం క్రింద నుంచి ఆయన సిద్ధం చేసిన సియోను పర్వతం మీదకి ఎక్కుతుంది. అంటే యాజకులు మోస్తూ పైకి వెళ్తున్నారు. ప్రభు యొక్క మందసం పైకి వెళ్ళే పద్ధతిని దావీదు ఏమని పొగుడుతున్నాడంటే, ఆరోహణమై వెళ్తున్నాడు. ఎవరు? దేవుడు ఆరోహణమై వెళ్తున్నాడు. ఆరోహణమై వెళ్ళి ఆయన సియోను పర్వతం మీద కూర్చుంటాడు, రాజ్యం చేస్తాడు, ఇంక అక్కడే ఉంటాడు. అయితే ఇప్పుడు ఈయన వెళ్తా ఉంటే మిగిలిన పర్వతాలు ఏం చేస్తున్నాయంట? ఓరచూపులు. ఓరచూపులు అంటే, అబ్బో భలే వెళ్తున్నాడే, అబ్బో ఇంత శక్తి ఉందా, ఆ పర్వతం మీద ఉండగలడా, ఆ పర్వతం తాళగలదా, తక్కువ చూస్తున్నారు. అందుకనే భక్తుడైన దావీదు అంటున్నాడు, ప్రభువా నువ్వు అసలు ఎలా వచ్చావంటే ఇక్కడికి సహస్రములు, సహస్రములు అంటే 20,000, 20,000 రథాలు ఉన్నాయి అప్పుడు అన్న. ప్రభు మందసాన్ని పైకి తీసుకెళ్తున్నప్పుడు, ఆరోహణమై వెళ్తున్నప్పుడు
సహస్రాలు అంటే వేలకు వేల రథాలు ఉన్నాయా దావీదు తీసుకెళ్ళినప్పుడు? నార్మల్ యాజకులు మోసుకుంటూ వెళ్తున్నారు, కానీ దావీదు దాన్ని ఎలాగా పిక్చరైజ్ చేస్తున్నాడంటే పోయిటిక్ భాషలో ప్రభువు ఆరోహణమై వెళ్తున్నప్పుడు వేలకు వేల రథములు, సైన్యములు, దూతలు ఈయన గెలుచుకొని వెళ్తున్నాడు. ఎవరిని గెలుచుకొని వెళ్తున్నాడు? ఎవరిని గెలుచుకొని వెళ్తున్నాడమ్మా? ఎవరినన్నా? ఓ ప్రభువా, నేను ఇంతసేపు వెనక హిస్టరీ అంతా ఎందుకు చెప్పాను? వెరీ గుడ్. ఎవరినమ్మా? అష్తోదులో, ఎక్రోనులో, గాతులో. ఎవరాళ్ళందరూ? దేవుని పిల్లలా? విశ్వాసులా? ఏం చేశారు? దేవుని మందసాన్ని చెరపట్టుకుపోయారు, బలవంతంగా తీసుకుపోయారు. మేము గెలిచామని దేవుని మందసాన్ని తీసుకెళ్ళి ఎక్కడ పెట్టారు? దాగోను గుడిలో పెట్టారు. ఈ దేవుడు ఓడిపోయాడు, మా దేవుడు గెలిచాడు, మేము ఈ దేవుణ్ణి చెరపట్టాం అని విజయ సూచకంగా తీసుకెళ్లి దాగోను గుడిలో పెట్టారు. ఇప్పుడు దావీదు దైవభక్తుడు దాన్ని ఆ హిస్టరీ మొత్తం రీక్యాప్ చేసి పాడుతున్నాడు. ఏమని పాడుతున్నాడంటే, నువ్వు రావటమే కాదు, నిన్ను ఎవరు చెరపట్టుకు తీసుకుపోయారో ఆ చెరపట్టిన వాళ్ళని నువ్వు తెచ్చావు. చెరపట్టుకొని వస్తా ఏం తెచ్చావు? వాళ్ళు ఎదురు దండం పెట్టి బహుమానాలు ఇచ్చి అన్నీ నువ్వు తీసుకొని వచ్చావు. చెరపట్టబడిన వారిని చెరపట్టుకుపోతివి. ప్రభు యొక్క విజయం యొక్క పిక్చర్ అది. బారాకు సేమ్ అదే పిక్చర్. అందుకని నేను అన్నాను, పోయటిక్ భాషలో చెప్పేటప్పుడు పదాలు కాదు, భావాలు ప్రాముఖ్యమైనమాట. అంటే బారాకు యాబీను పైన, సిసెరా పైన ఎలా జయం పొందాడో, చాలా సంవత్సరాలు ఇశ్రాయేలీల్ని 20 సంవత్సరాలు లోపరుచుకున్నారు, కష్టపెట్టారు, ఇబ్బంది పెట్టారు, చెరలో ఉన్నట్టుగా ఉన్నారు. ఇప్పుడు చెరలో పట్టుకున్న మనల్ని దేవుడు ఏం చేశాడు? ఎవడైతే మనల్ని చెరపట్టాడో వాణ్ణే చెరపట్టాడు. బారాకు ఆడే ఓడిపోయాడు. ఇప్పుడు ఫిలిస్తీన్లు దేవుని మందసాన్ని ఏదో చాలా జూబిలియేటింగ్గా తీసుకుపోయారు, దాగోను గుళ్ళో పెట్టారు. అసలు మా దేవుడు గెలిచాడని హాహాకారాలు చేశారు. అలాంటి స్థలం నుంచి నువ్వేం చేశావు? పట్టబడిన వారిని చెరపట్టుకొని పోతివి. ఒకవేళ మేమే పట్టబడ్డాం, మమ్మల్ని విడిపించి తెచ్చావు. ఎలా తెచ్చావంటే కానుకలు తీసుకొని వచ్చావు, జయోత్సాహంతో వచ్చావు. వచ్చి ఇప్పుడు ఆరోహణమై పైకి వెళ్తున్నావు. సహస్రములతో యుద్ధ వీరుడుగా పైకి వెళ్తున్నావు, ఆరోహణమై వెళ్తున్నావు. 9:30 అయిపోయింది. ప్రభు చిత్తమైతే ఎఫ్ఎస్సి పత్రిక అంటే చాలా వివరంగా చెప్పాలని నా మనసుంది. ఫాస్ట్గా చెప్పేస్తే మీకు సంపూర్ణంగా అర్థమయ్యాయో లేదో అనే కొరత నాలో ఉంటుంది. అందువల్ల ఈ పిక్చర్ ప్రభు ఆరోహణమై వెళ్తున్నప్పుడు, ఆయన కొండ మీద నుంచి వారి మధ్య నుంచి వేరు చేయబడి వెళ్తున్నప్పుడు, ఆయన పైకి ఎక్కి వెళ్ళటం ఎట్లా ఉందంటే, ఆయన సహస్రాలతో విజయవీరుడుగా చెరపట్టిన వారిని విడిపించి, పట్టబడిన వారిని మళ్ళీ వెనక్కి తీసుకొని వచ్చి ఆయన పైకెక్కిపోతున్న దృశ్యం ఆరోహణం యొక్క పిక్చర్. అయితే ఒక చిన్న క్లూ నేను చెప్పి ముగిస్తాను. ఇక్కడ ఆయన భూమి యొక్క క్రింది భాగాలకు దిగాడు. అక్కడ కొంచెం కన్ఫ్యూజన్ ఉంది. ఆ కన్ఫ్యూజన్ ఏంటంటే, అంటే ఆయన చచ్చిపోయినటువంటి ఆత్మల దగ్గరికి వెళ్ళాడా అనే ఒక ఫీలింగ్, ఒక అభిప్రాయం, భావం అక్కడ కనిపిస్తుంది. కానీ దాని భావం అది కాదు. దేవుడు ఆయన క్రిందికి రావటం అంటే ఆయన శరీరాన్ని ధరించుకొని రావటం. దాని ఎవిడెన్సెస్ వాక్యంలో దేవుని చిత్తమైతే నెక్స్ట్ వీక్ చూద్దాం. ఆయన అట్లానే చెరపట్టబడిన మన ఆత్మలను శిలువ మీద జయోత్సాహంతో జయించి, మరణంలో ఉన్న మనల్ని ఆయన విడిపించి, అదిగో ఆయన అధికారం క్రిందకు లోపరుచుకొని ఆరోహణమై వెళ్ళిపోయాడు. అది ఆయన ఆరోహణంలో ఉన్న అద్భుతమైన సత్యం. ప్రభు చిత్తమైతే మరి వివరంగా నెక్స్ట్ వీక్ మనం ధ్యానం చేద్దాం. ఈ వారం అన్నీ చెప్పగలం అనుకున్నాం, సమయం కుదరలేదు.
అంటే ఈ బ్యాక్గ్రౌండ్ వివరాలన్నీ మనకు అంత స్పష్టంగా అర్థమైతేనే వాటి యొక్క భావం మనకు తెలుస్తుంది. ప్రభు ఈ తలంపులన్నింటినీ మనందరి వెనికిల్లో దీవించునుగాక. ప్రార్థన చేద్దాం. ప్రియమైన తండ్రి, మీకు స్తోత్రాలు. మీ కృప మా పైన ఉంచినందుకే మీకు వందనాలు అయ్యా. మీరు ఆరోహణమైపోతున్నప్పుడు ఎంత విజయ సూచకంగా, ఎంత జయనాదాలతో, ఎంత గొప్పదైన ప్రభావంతో మీరు వెళ్ళారో మేము అర్థం చేసుకోవటానికి మాకు సహాయం చేయమని, విన్న మాటలు మా హృదయంలో ఫలింపు చేయమని, మా రక్షకుడు విమోచకుడైన యేసు ప్రభు వారి అద్వితీయమైన నామంలో స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం పరమ తండ్రి.